అందరికీ నమస్కారం అండి. మా ప్రీతమ నాయకులు శ్రీ చింతమనేని ప్రభాకర్ గారికి ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి గత ప్రభుత్వంలో మరి ఆయన పడిన ఇబ్బందులు కానివ్వండి, ఆయన చేసిన నిర్బంధాలు కానివ్వండి, మరి ఇన్ని కాదు, అవన్నీ దాటుకుంటూ దెందులూరు నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలని చెప్పి మరి ఆయనని మరి ప్రజలందరూ కలిసి మరి 2024 ఎలక్షన్లో మరి అఖండ మెజారిటీతో మరి గెలిపించడం జరిగింది. అదే విధంగా మరి ఆయన కూడా, మా ప్రీతమ నాయకులు శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు కూడా మరి ప్రజలకి మరి సేవ చేయాలని చెప్పి మరి గెలిచిన దగ్గర నుంచి కూడా ప్రతిరోజు కూడా మరి ప్రజా దర్బార్ అనే ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకొచ్చి మరి ఆ కార్యక్రమంలో మరి వెంటనే అప్పటికప్పుడు సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా మరి ఆయన పరిష్కరిస్తున్నారు. మరి అదే కాకుండా మరి అభివృద్ధిలో కూడా దెందులూరు నియోజకవర్గాన్ని జిల్లాలో మరి ముందుంచాలని చెప్పి ఆయన పడే తపన మరి అంతా ఇంత కాదని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వారందరికీ కూడా అండగా మరి వారు ఉంటారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే మరి కరోనా టైంలో గతంలో మరి ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ఇన్ని కాదు, మరి అలాగే ప్రతిరోజు కూడా మరి అన్నదాన కార్యక్రమం కానివ్వండి, పొద్దున్నే స్వాములకి భోజనాలు కానివ్వండి, ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మరి వారి కుటుంబం కూడా ఎంతో ఆప్యాయతతో అనురాగాలతో ఈ రోజున మరి అక్కడికి వెళ్ళి క్యాంటీన్ దగ్గరికి వెళ్ళి చూస్తున్నట్టయితే మరి భోజనం కానీ టిఫిన్ కానీ మరి పెట్టడం జరుగుతుంది. అలాగే మరి మాదేపల్లిలో ఒక అమ్మ గేదె మరి లారీ గుద్ది చనిపోయిందంటే, ఒక గుర్తు తెలియని వాహనం గుద్ది చనిపోయిందంటే మరి తీసుకెళ్ళమ్మా, నా గేదె తీసుకెళ్ళని చెప్పి మరి ఆవిడ జీవనాధారం సాగించమ్మని చెప్పి గేదెను కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు, ఎవరికి ఏ ఆపద వచ్చినా సరే నేనున్నానంటూ మరి ముందుండే నాయకుడు మా నాయకుడు శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు. మరి ఆయన నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో మరి వద్దెళ్ళాలని చెప్పి మేమందరం కూడా దెందులూరు నియోజకవర్గ ప్రజలందరం కూడా కోరుకుంటున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జన్మదిన వేడుకలు దెందులూరు ఆతిథ్య ఫ్యాక్టరీలో ఏలూరు జిల్లా టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు పెనుబోయిన మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే చింతమనేని జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం తెలుగుదేశం పార్టీ నాయకులు దెందులూరు గ్రామంలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలు, పౌష్టికాహారమైన కోడిగుడ్లు అందజేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ దెందులూరు నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తున్నారని, ప్రజల అవసరాలు తెలుసుకుని వారి కోసం అనుక్షణం తప్పించి వారికి లబ్ధి కూర్చే నిజమైన నాయకుడు డైనమిక్ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో వీరమాచినేని ప్రభాకర్, పెనుబోయిన మహేష్ యాదవ్, గారపాటి కొండయ్య చౌదరి, సంపంగి వేణుగోపాల తిలక్, సర్పంచ్ తోట ఏసమ్మ, వేమూరి మురళి, ఇప్పిలి వెంకటేశ్వరరావు, ఎన్ఆర్ఐ విభాగం కొడాలి హరీష్, ఆకుల రామకృష్ణ, నెరసు మారేశ్వరరావు, బొత్స కిషోర్, మరీదు మాణిక్యం, ఎంపీటీసీ పెనుబోయిన శేషరత్నం, కొలుసు నాని, దూసరి మహేష్, మరీదు శ్రీను, కూరపాటి కిషోర్, వైస్ ప్రెసిడెంట్ బార్నాల అప్పారావు, కాజా రాంప్రసాద్, నెదురు సతీష్, నక్కా చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్, గుడ్లు తీసుకోం, గుడ్లు తీసుకో. అన్నయ్య ఒకసారి ఇటు. రండి, ఒక్కొక్కరు వచ్చేయండి, అందరూ అమ్మ ఇచ్చోండి ఒకసారి. సార్ అన్నా ఓకే.
ఓకే సార్. ఒకసారి ఇటు చూడండి. గుడ్లో కూడా పెట్టండి గురుగారు. ఓకే సార్. ఒకసారి అనే ఒకసారి నువ్వు కూడా పట్టుకో మహేష్ అన్న. నిదానంగా పెట్టినానే. కుట్టించుకుంటారా అంతా? ఒకసారి ఎలా చూడండి. ఓకే అన్న, కింద పెట్టాలి కోడిగుడ్లు. ఓకే పట్టుకోండి ఒకసారి పట్టుకోండి. అదే అన్నా మహేష్ అన్నయ్య ఒకసారి పట్టుకోండి. మేడం పట్టుకోండి మేడం ఒకసారి. నానేనా ఇటు చూడు. ఓకే సార్ ఒకసారి సార్ పట్టుకోండి సార్ ఎలా చూడండి సార్ ఒకసారి అన్నయ్య ఒకసారి ఇచ్చోండి అన్నయ్య. గారికి ఈరోజు బర్త్డే సందర్భంగా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే మీ అందరికీ తెలుసు, చింతమనేని ప్రభాకర్ గారు ప్రతి సేవా కార్యక్రమంలో కూడా ముందుంటారు. రీసెంట్గా కూడా ఆయనకు వచ్చిన శాలువాలను కూడా గౌన్లుగా మార్చి తల్లిదండ్రులు లేని పిల్లలు ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళందరికీ ఇవ్వటం జరుగుతుంది. అలాగే నిన్న మొన్నట్ల పేపర్లో కనుక మనం చూసినట్టయితే కనుక వాళ్ళకి గేదె లేదని, గేదె చనిపోయిందని చెప్తే ఆయన ఇంట్లో నుంచి ఒక 2 గేదెలను పంపించారు, వాళ్ళు పోషణ నిమిత్తం ఉంటాయని. అదే రకంగా ఎన్నో సేవా కార్యక్రమాలు దెందులూరు కాన్స్టిట్యున్సీలో చేస్తాం జరుగుతాయింది. గవర్నమెంట్ డబ్బులే కాకుండా ఈయన సొంత డబ్బులతో కూడా ఎవరికైనా సరే ఇబ్బందుల్లో ఉన్నారంటే సేవా కార్యక్రమాలు చేయటంలో ఆయనే ముందుంటారు. అలాగే ఎవరికన్నా ఒక యాక్సిడెంట్ అయ్యిందని చెప్తే ఆయన కార్లు, చాలా మంది కార్లు లోపల పాడైపోతాయని కనీసం ఎక్కించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటారు. అటువంటిది ఈయన తీసుకుని ఆయన నమ్మిన డాక్టర్ దగ్గరికే వెళ్ళి వైద్యం జరిగే వరకు ఎంతవరకైనా ఆయన సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. అటువంటి వ్యక్తి నిండు నూరేళ్లు బతకాలని కోరుకుంటూ, అలాగే ఈ యాజమాన్యం కూడా, ఫ్యాక్టరీ యాజమాన్యం వారు కూడా ముందుకొచ్చారు. మరి ఈ స్కావెంజర్స్ అనేవాళ్ళు వీళ్ళు లేకపోతే మనకు రోజు గడవదు. వీళ్ళు గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలంటే వీళ్ళు పనిచేస్తేనే మనం పరిశుభ్రంగా ఉంటాము. అటువంటి వాళ్ళకి ఈ బట్టలు, గుడ్లు, పోషక పదార్థాలు ఇవన్నీ కూడా ఇచ్చి వాళ్ళ ఆరోగ్యం బాగుంటే మన ఆరోగ్యం కూడా బాగుంటుందనే ఉద్దేశంతో ఈ ఫ్యాక్టరీ యాజమాన్య వారైన భాను గారు ఇటువంటి కార్యక్రమం చేపట్టినందుకు వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాను. మన ప్రీతమ నాయకులు, మరి పేద ప్రజల ఆశా జ్యోతి, మనందరి శాసనసభ్యులు శ్రీ చింతమనేని ప్రభాకర్ గారి జన్మదినోత్సవం సందర్భంగా మరి ఈరోజు దెందులూరు గ్రామంలో ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో మరి వారందరికీ కూడా మరి ఆదిత్య ఫ్యాక్టరీ వారి సౌజన్యంతో ఈరోజు మరి తెలుగుదేశం పార్టీ నాయకులు సహకారంతో మరి వారందరికీ కూడా మరి పౌష్టికాహారంగా కోడిగుడ్లు, అలాగే నూతన దుస్తులు మరి ఈరోజు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఈరోజు మా నాయకుడు మరి గతంలో పేద ప్రజల కోసం అండగా నిలబడితే మరి గత ప్రభుత్వం ఎన్నో మరి కేసులు పెట్టి నిర్బంధాలకు గురి చేసి ఎంతో మరి బాధపడడం జరిగింది. కానీ ఈరోజు మరి గత 20-24 సంవత్సరంలో ఎలక్షన్లో మరి అత్యంత భారీ మెజార్టీతో మరి ప్రభాకర్ గారిని అదే ప్రజలు మరి
ఎంతో ఇష్టంగా మరి గెలిపించుకోవడం జరిగింది. మరి అలాంటి నాయకుడు మున్ముందు మరి దెందులూరు నియోజకవర్గాన్ని ఎంతో గతంలో అభివృద్ధి చేశారు, మరింత ముందుకి మరి తీసుకెళ్తారని చెప్పి మేమందరం మరి కోరుకుంటున్నాం. అలాగే మరి ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వారందరికీ కూడా మరి ఎప్పుడు సహాయంగా మరి డైలీ ఇంటి దగ్గర క్యాంటీన్ కానివ్వండి, మరి కరోనా టైంలో ఆయన చేసిన సేవా కార్యక్రమాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మా అందరికీ కూడా ఆదర్శం అని చెప్పి తెలియజేస్తూ మరి ఆయనకి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చింతమనేని ప్రభాకర్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మన ఆదిత్య భాను గారు ఈ కార్యక్రమాన్ని దుస్తులు పంపిణీ పారిశుద్ధ్య కార్మికులకి ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మన ప్రియతమ నాయకులు మన చింతమనేని ప్రభాకర్ గారు ఎమ్మెల్యే గారు, మన దెందులూరు శాసనసభ్యులు గారికి మరి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి ఈ కార్యక్రమంలో భాగంగా మరి మన భాను గారు ఫ్యాక్టరీలో మరి పారిశుద్ధ్య కార్మికులకి మరి ఈరోజు బట్టలు గుడ్లు పంపిణీ చేస్తున్నారు. మరి ఎన్నో కార్యక్రమాలు ఇంకా బాగా చేయాలని మరి మన చింతమనేని ప్రభాకర్ గారు ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొవాలని, పేదలందరికీ సహాయం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా సెలవు. మాది దెందులూరు. నా పేరు బూర్లే బాలకృష్ణ. శ్రీ డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. దెందులూరుని అభివృద్ధి బాటలో చాలా అభివృద్ధి సంక్షేమ చేస్తున్నారు, ఇంకా అభివృద్ధి బాటలో తీసుకెళ్లాలని మరొక్కసారి చింతమనేని ప్రభాకర్ గారికి నా హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు. 2014లో ఎన్నో సీసీ రోడ్లు పోసారు మా దెందులూరులో, అలాగే ఇప్పుడు కూడా అభివృద్ధి బాటలో తీసుకెళ్తున్నారు. ఇంకా పోయాల్సిన సీసీ రోడ్లు కానీ ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేస్తున్నారు ఆయన. ఇంకా ఆయన ఎల్లవేళలా ఆరోగ్యం ఆయుష్లతో ఉండి ఇంకా అభివృద్ధి బాటలో మా దెందులూరు గ్రామాన్ని తీసుకెళ్తారని నమ్ముతూ నా హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చింతమనేని ప్రభాకర్ గారికి.